మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తెలియచేద్దాం. మంచి విషయమే. ఏంటంటే, మనకు ఉగాది ఏప్రిల్ నెల అంటే మనకు ఇంగా మాసమంతా కూడా ఉగాది నెలది. హ్మ్. అయితే ఏప్రిల్ నెల అనేది 2025 ఏప్రిల్ నెల మేషరాశి వారికి హ్మ్. ఏదైనా సరే ఈ మాసం వచ్చేసి ఏప్రిల్ నెలలో అన్నీ అడుగడుగున ఆటంకాలే. మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు. హ్మ్. ఏదైనా సరే ఇంపార్టెంట్ పనులైతే అసలు చేయకూడదు. ఓకే. ఇంపార్టెంట్ పనులంటే ఏంటి? ఏదన్నా ఇల్లు కొనడాలు, లేదంటే వాహనం కొనడాలు, లేదా శుభకార్యాలు ఏదన్నా ప్రయత్నం చేయడాలు కానీ, అంటే వివాహ ప్రయత్నాలు చేయడం కానీ, లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా సరే, ఇవన్నీ కూడా ఉగాది నెల చేయకపోవడం చాలా మంచిది. ఓకే. అంటే ఓవరాల్‌గా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మొత్తం మీద మేషరాశి వారికి కొంత బాగున్నప్పటికీ, హ్మ్. మాసవారి ఫలితాల ప్రకారంగా అంటే ప్రతి నెల అవును. ఏ నెల ఎలా ఉంటుంది, హ్మ్. ఏ రాశి వారికి అనే విషయాల్లో మేషరాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ నెల అంత అనుకూలంగా లేదు. ఓకే. ప్రతిదీ కూడా రివర్స్‌లోనే ఉంది. హ్మ్. చేసే వృత్తి అంటే ఎవరైనా జాబ్ చేస్తున్నారనుకోండి, అక్కడ వీళ్ళకు శత్రుత్వాలు ఎక్కువ అధికం. హ్మ్. వీళ్ళకు మరి ఈ మేషరాశి వాళ్ళకి అధికంగా ఈ ఏప్రిల్ నెలలో నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఏదైనా సరే అనుకున్న పని ఆగిపోయే అవకాశాలున్నాయి. లేదంటే ఆటంకాలతో కూడుకొనున్నాయి. హ్మ్. లేదా ఒకవేళ గట్టిగా ప్రయత్నం చేసినా కూడా ఈ మాసంలో చేసిన దాని ప్రభావం వల్ల బాగలేదు కాబట్టి ఆహ్, జీవితాంతం దానివల్ల ఇబ్బందులు, నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకనేసి ఓకే. వీలైనంత వరకు మేషరాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. హ్మ్. అంతేకాకుండా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అంటే తొందరపాటు పనికిరాదు. ఓకే. కోపతాపాలు, ఆవేశాలు అనుకోకుండా మాటలు దొర్లే అవకాశం ఉంది. హ్మ్. దానివల్ల ఏంటంటే వీళ్ళకే నష్టం జరిగిపోయే అవకాశం ఉంది. వాటి వల్ల అనేక నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు చూసుకొని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. హ్మ్. అంతేకాకుండా ఈ ఏప్రిల్‌లో వీలైనంత వరకు మౌనం పాటించడం చాలా మంచిది. అంటే ఓకే. వీళ్ళ శ్రేయస్సు కొరకే అన్ని విధాలా బాగుండడం కోసం. హ్మ్. తర్వాత ఈ యొక్క గ్రహ అనుకూలత లేదు ఏప్రిల్ నెలలో. దాంతో పాటు నరదృష్టి ఎక్కువగా అధికంగా ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామినికి విభూదితో భస్మాభిషేకం అన్నా చేసుకున్నా హ్మ్. ఈ నరదృష్టి వైదొలిగిపోతుంది. హ్మ్. లేదు అందరికీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అందుబాటు లేని వాళ్ళకి ఆంజనేయ స్వామిని, హ్మ్. అది కూడా వీరాంజనేయ స్వామిని. వీరాంజనేయ స్వామి అంటే మామూలుగా ఆంజనేయ స్వామి కుడి చేత్తో ఆశీర్వదిస్తున్నాడంటే ఆయన అభయ ఆంజనేయ స్వామి. ఓకే. కుడి చేత్తో గద పట్టుకొని ఉన్నాడంటే ఆయన వీరాంజనేయ స్వామి. ఓకే. వీరాంజనేయ స్వామిని మంగళవారం హ్మ్. దర్శనం చేసుకోవడం. హ్మ్. లేదంటే వీలైతే చేతనైతే చందనం అంటే సింధూరం స్వామివారికి సింధూరం పట్టించడం కానీ, హ్మ్. ఇది కాకపోతే ఇంకా కూడా వీలైతే ఆకుతోటి అంటే మనం ఆకు పూజ అంటాం కదా! అవును. ఆ వీరాంజనేయ స్వామికి ఆకు పూజ జరిపించడం. హ్మ్. ఇలాంటివి కానీ చేసినట్టయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ నెలలో అన్నిటి నుంచి బయటపడతారు. ఓకే. అంటే అన్ని విషయాలలో కూడా తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలు, రాబోయే కష్టాలు, హ్మ్. రాబోయేటువంటి నష్టాలు ఇవన్నీ కూడా హ్మ్. జరగకుండానే తెలియకుండానే అన్నీ సైడ్ అయిపోతాయి. హ్మ్. అంతేకాకుండా ఏదైనా సరే వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. హ్మ్. కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి. హ్మ్. అంతేకాకుండా నూతన వాహనాలు ఉగాది నెలలో కొనకూడదు. ఏప్రిల్ నెలలో కొనకూడదు. కొనకూడదు. ఓకే. అంటే కొత్తగా చాలామంది వాహనాలు కొనే అవకాశం ఉంది కదా! హ్మ్. అందుకనేసి మేషరాశి వాళ్ళు ఏప్రిల్ నెల నూతన వాహనాలు కొనవద్దు. ఓకే. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు. హ్మ్. అయితే చేయొచ్చు. కాకపోతే మే నెలలో అటు చూసుకొని తర్వాత నెలల్లోనే మిగతా మాసాలలో బాగుండి అంతేకాకుండా ఈ మేషరాశి వాళ్ళకి రాస్యాధిపతి కుజుడు
కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎక్కువగా మానసికమైనటువంటి ఇబ్బందులు, మనసు ప్రశాంతత లేకపోవడము, అనుకోని ఊహించని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. హ్మ్. ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా మనస్పర్ధలు, గొడవలు, ఇంట్లో ఫ్యామిలీ అంటే భార్యాభర్తల మధ్య కూడా హ్మ్. గొడవలు, తగవులు, కీచులాట్లు అధికమయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య ఆహ్, అనుకోని ఎడబాట్లు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకనేసి ఈ ఏప్రిల్ నెలలో వీలైనంత వరకి హ్మ్. ఇంకా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆంజనేయ స్వామిని, వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నట్టయితే ఈ ఎడబాట్లన్నీ వైదొలిగిపోతాయి రాకుండానే. అలాగే ఇద్దరి మధ్య మనస్పర్ధలనేది కూడా వైదొలిగిపోతాయి. చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్య జీవితం, సంసార జీవితం అనేది ప్రశాంతంగా సాగుతుంది. మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఓకే గురుగారు. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.